యవన బిడ్డల గొంతుకలు నొక్కడానికి ప్రయత్నిస్తే అది ఏది కాదు. అంతకుముందు జరిగిన అన్యాయాన్ని వదిలేస్తారా? ఇన్నాళ్ళు స్వరం ఎత్తలా. ఈరోజు యువత ఆలోచించింది. 140 కోట్ల పై చిలుకున్న భారతావనిలో యవన బిడ్డలు ఇంచుమించు 40 కోట్ల మంది వస్తారు లెక్కలోకి. వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఏది ఆశించి ప్రజలు నిన్ను అనేక మార్లు పట్టం కట్టుంటారు. చివరికి ఏం జరుగుతుంది? డిగ్రీ చదివినోడు కూలికి వెళ్తున్నాడండి. అది చూస్తే ఏడుపు వస్తుంది. నా బతికే నాకు సరిగా లేదు, ఇక సమాజం గురించి నేనేం ఆలోచించేది. కానీ కొంతమంది దేశభక్తులు అలా అనుకోలేదు కదా. ఈరోజు మనకి చాలా ప్రధానమైన సమస్య ఏంటంటే మతం. మతం ఆటో నడిపేవాడి దగ్గర నుంచి అందరికీ మతం 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 మతం. యవనస్తులకు పసి హృదయాలకు మతాన్ని నూరి 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 పోసి కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ సింహాసనాల్ని సుస్థిరం చేసుకోవటానికి వ్యవస్థల్ని టాప్ టు బాటం మొత్తాన్ని మేనేజ్ చేస్తూ యవన బిడ్డల్లో మొత్తాన్ని నూరిపోస్తా ఉన్నారు. ఈరోజు జరుగుతున్న పరిస్థితులు మీరు చూస్తానే ఉన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుందో వాళ్ళు ప్రశ్నించారు, న్యాయం అడిగారు. ఇన్నాళ్ళు అడగల, ఇప్పుడు అడిగారు. ఎన్నిసార్లు సార్, ఎన్నిసార్లు? మేము కష్టపడి మా బుర్రంతా పెట్టి రాస్తాం. అంతకుముందు రాష్ట్రాల్లో చేశారు, ఇప్పుడు మొత్తం కేంద్రం వశం చేసుకొని అందరు రాసిన తర్వాత పేపర్ లీక్ అంటూ మొత్తం క్లోజ్ చేయటం. యవన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. మళ్ళా తిరిగి ఎగ్జామ్ అయిపోయింది, అన్ని రిజల్ట్ కూడా వచ్చినాయి అంటే వచ్చినాయి అని అంతకుముందు జరిగిన అన్యాయాన్ని వదిలేస్తారా? మరి అట్లయితే అంతకుముందు జరిగిన ఘాతుకానికి మనస్తాపం చెంది చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంది సార్? అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకని ఇప్పుడు అంటున్నారు మీరు. అయిపోయిన పెళ్ళా? కొన్ని ప్రాణాలు పోయిన యవన బిడ్డలు బంగారు భవిష్యత్తు చచ్చిపోయారు కదా సార్, మరి దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు యవనస్తులు. ఆన్సర్ చేయాలి కదా ప్రభుత్వం. ఏమండి మరి అంతకుముందు ప్రభుత్వంలో కూడా అలా జరిగినాయిగా అంటే అందుకేగా వాళ్ళని దించి మిమ్మల్ని ఎక్కించారు ప్రజలు. మీరు బాగా పరిపాలిస్తారు, మంచిగా చేస్తారని కదా. కానీ ఈరోజు ఏమైపోయింది? వాళ్ళని పట్టుకొని బాది అక్కడ పెడతా ఉన్నారు. కానీ కొట్టి హింసించి యవన బిడ్డల గొంతుకలు నొక్కడానికి ప్రయత్నిస్తే అది ఏది కాదు. ఇన్నాళ్ళు స్వరం ఎత్తలా. ఈరోజు యువత ఆలోచించింది, యవన బిడ్డలు ఆలోచించారు. కొంతమంది ఏమో వీళ్ళు వంట పట్టించిన మతం 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 అనే మత్తులో కొంతమంది మగ్గుతుంటే అదొక డ్రగ్ లాగా. కొంతమంది యవనస్తులు కాస్త జ్ఞానం కలిగిన వాళ్ళు మనల్ని డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళు డైవర్ట్ చేసి మనల్ని అధపాతాళంలోనే ఉంచారా, బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. కళ్ళు తెరవాలి, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని గళమెత్తి ఈరోజు అందరూ కలిసి రాజధానికి వెళ్ళి మొత్తుకుంటున్నారు. మీరు కొట్టండి, తిట్టండి, ఏమన్నా చేయండి, మా ఊపిరైనా వదులుతాం, కానీ మాకు న్యాయం జరగాలి. అంత అశ్రద్ధనా? మా ప్రాణాలంటే అంత తేలిక మీకు? అంత చేతగాని వాడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? తొలగించండి అతన్ని అని దీక్ష పూనారు. న్యాయమే, దానికి మీరు సమాధానం చెప్పాలి. అంతేగాని ఏం చేస్తున్నారు అంటే 40 కోట్ల మంది బిడ్డలకు ఈరోజు సరైనటువంటి భవిష్యత్తు కనపడట్లేదు. మీరు చూసుకోండి, కావాలంటే పరిశీలించి చూసుకోండి. 140 కోట్ల పై చిలుకున్న భారతావనిలో యవన బిడ్డలు ఇంచుమించు 40 కోట్ల మంది వస్తారు లెక్కలోకి. వాళ్ళ భవిష్యత్ ఏంటి? నువ్వు దృష్టి పెట్టాల్సింది మతం మీదనా? నువ్వు దృష్టి పెట్టాల్సింది సామాజిక శ్రేయస్సు మీదనా? ఏది నీకు ప్రాముఖ్యం? ఏది ఆశించి ప్రజలు నిన్ను అనేక మార్లు పట్టం కట్టుంటారు. చివరికి ఏం జరుగుతుంది? సమాజం కొంచెం చూడాలి కదా. ఈరోజు అన్ని సమస్యల కంటే మన దేశంలో పెద్ద సమస్య మతం. మతం 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 కులం మతం కులం మతం. ఇది మనకి పెద్ద ఇష్యూ, చాలా ఇంపార్టెంట్. రైతు గురించిన చింత లేదు. సకాలానికి వర్షాలు పడక, వర్షాలు పడిన కల్తీ విత్తనాల వల్ల మొక్క సరిగా రాక, వచ్చిన సెన్సిటివ్గా ఉండి ఊరికనే తెగుళ్ళ బారిన పడి పాడైపోతా, సరైన దిగుబడి లేక, పెట్టుబడి రాక, మొన్న ఒక రైతు వచ్చి నా ముందు నిలబడి ఏడ్చాడమ్మా. నేను ఏడ్చాను. ఈ ఏడు పంటేసి బయటపడతాం, ఈ ఏడు పంటేసి బయటపడతాం, అంతకుముందు 7 అప్పులు, ఈ 7 అప్పులు, మరొక 7 తీరుద్దామని 3వ ఏడు పంట వేస్తే పోయింది, 4వ ఏడు వేస్తే పోయింది. ఎట్లా? అప్పులు 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 బోర్ని ఏడ్చాడు. చచ్చిపోదామని ఎన్నోసార్లు అనుకున్నానన్న. దేవుడి మాటలు నన్ను సావకుండా అడ్డుపడ్డాయి, లేకపోతే ఎప్పుడో అయిపోయేవాడు అన్న. ఒక రైతు ఇట్లా పెట్టుకొని ఏడవచ్చా దేశంలో? ఒక రైతు, మనందరికీ అన్నం పెట్టే రైతు ఎలుకల మంది తినాలా?
మనందరికీ ఆహారం ఏర్పాటు చేసే కష్టపడి మనకి చెమటోడ్చి ఫుడ్ను అందించే రైతు విషం తినాలా? ఏది మరి రైతుకి? సరే, దిగుబడి వచ్చిందా? రేటు ఉండదు. రేటు ఉందా? దిగుబడి రాదు. ఎంత సమస్య ఈ ప్రైవేటీకరణలో, నిరుద్యోగ స్థితి, సరైన ఉపాధి మార్గాలు లేక ఎంత అల్లాడిపోతున్నారండి. సగటు మానవుడు ఈరోజు బతకాలంటే వానికి లైఫ్ లేకుండా అయిపోయింది. ఈరోజు డిగ్రీ చదివినోడు కూలికి వెళ్తున్నాడండి. అది చూస్తే ఏడుపు వస్తుంది. కొంతమందిని చూశాను, డిగ్రీ ఎంత చదివానంటే డిగ్రీ అని. ఇదేందయ్యా అంటే ఏం దొరకలేదన్న, మరి ఏం చేద్దాం, నాన్న కష్టపడుతున్నాడు చూడలేకపోతున్నాను, అందుకని ఏదో ఒకటి ఏం చేయాలా? కానీ మనకి ఏం పట్టవు సుమా, మనకి మతం. యవనస్తులు ఏమైనా అయిపోని, అధికార బలం ఉంది, అణచేస్తాం. గళమెత్తినోడి గొంతు తప్పిస్తాం, అణచేస్తాం. మనదిరా అధికారం, మన మతం. ఇంకెన్ని సంవత్సరాలు ఇంతేనా? ప్రియులారా, సమాజంలో జరుగుతున్న పరిణామాల్ని మనం చూస్తున్నప్పుడు సాతాను ఒక్కొక్కళ్ళని చిక్కించుకొని వాడు గంతులేస్తున్నాడని ఇప్పుడు హబక్కూకులో చదివారు మీరు. ఇలా సన్నివేశాలు జరుగుతున్నప్పుడు, సమాజం చెడిపోతున్నప్పుడు, సమాజం పతనమైపోతున్నప్పుడు, ఒక దేవుని సంబంధిగా, దేవుని బిడ్డగా మనం మన కోసం ఆలోచించుకుందామా? సమాజ శ్రేయస్సు కోరి మనం ఏం చేయగలమని ఆలోచిద్దామా? మన నైజం, కొంతమంది నైజం చెప్పనా, నా బతికే నాకు సరిగా లేదు, ఇక సమాజం గురించి నేనేం ఆలోచించేది. కానీ కొంతమంది దేశభక్తులు అలా అనుకోలేదు కదా, కొంతమంది దైవ భక్తులు అలా అనుకోలేదు కదా. సమాజం పాడైపోతుంది, సమాజాన్ని ఉద్ధరించడానికి ఎవరో వస్తారులే, సమాజాన్ని బాగు చేయడానికి ఎవరో వస్తారులే, వాళ్ళు బాగు చేస్తారు, నాకెందుకు? మా ఊరిని బాగు చేయడానికి ఎవరో వస్తారులే, మా ప్రజల్ని రక్షించడానికి ఎవరో వస్తారులే. ఎవడొస్తాడు? ఎవరు వస్తారు? అదేనా మన నుంచి దేవుడు ఆశించేది? ఎవరో వస్తారు, ఎప్పుడో వస్తారు, ఎవరో ఉద్ధరిస్తారు అనేది కాదు. ఎవరో వస్తే, ఎవరో ఉద్ధరిస్తే ఆ ఎవరోనే సీన్లో ఉంచేవాడు కదా. నిన్నెందుకు పుట్టించుంటాడు? ఏమా బ్రదరో, నిన్నెందుకు పుట్టించుంటాడు? నిన్నెందుకు ఈ సమాజంలో ఈవేళ ఉంచుంటాడు? ఆ ఎవరో అని ఎవరి గురించో నువ్వు అనుకుంటున్నావు కదా. ఆ ఎవరోనే తెచ్చేవాడు. నిన్నెందుకు తీసుకొచ్చాడు లైన్లోకి? నన్నెందుకు తెచ్చాడు? నిన్నెందుకు తీసుకొచ్చాడు? అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవడో వస్తాడు, ఎప్పుడో చేస్తాడు కాదు, ఇప్పుడున్నాను నేను సీన్లో, నేను ఇంకా చావలా, నన్ను ఇంకా దేవుడు పిలవలా. నేను ఉనికిలో లేకపోతే నాకు చింత లేదు, కానీ నేను ఉనికిలో ఉన్నాను, నేను ఇంకా చావలా, సజీవంగా ఉన్నాను. ఉన్నంత వరకు నేనేం చేయగలను? నా బాధ్యత ఏంటి? నా వంతేంటి? సమాజం ఈ స్థితిలో ఉంది, మరి నేనేం చేయగలను? కనీసం దేవుడి ముందుకెళ్ళి ఎప్పుడన్నా ఏడ్చావా? దేవుడి ముందుకెళ్ళి ఎప్పుడన్నా ఏడ్చావా? కన్నీరు మున్నీరయ్యావా? నేనే పొద్దు నా జీవితం అనే స్థితిలో ఉన్నాను. సమాజం ఇలా అయిపోతుంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. అయ్యో దేవా, నా పరిస్థితి ఏమిటి? నేను చూసి ఓర్వలేకపోతున్నాను. సాతాను ఆగడాలు చూసి తట్టుకోలేకపోతున్నాను. ప్రజల్ని వాడు బానిసలుగా చేసి ఆడుకుంటుంటే అది ఓర్వలేకపోతున్నాను దేవా. అయ్యో దేవా, నన్నెందుకు పుట్టించావు? నేనేం చేయగలను దేవా అని దేవుడిని ఏడనడని అడిగావా? ఆడపిల్లనండి, నేనేం చేసేది? ఆడపిల్లగా ఇందిరాగాంధీ, ఆడపిల్లేగమ్మా ఇందిరాగాంధీ, ఆడపిల్లేగా ఝాన్సీ లక్ష్మీబాయ్, ఆడపిల్లేగా మరియా, నేనేం ఆడపిల్లేగా ప్రిస్కిల్లా, ఆడపిల్ల నేనేం చేసేదేంది? ఆడపిల్లే మదర్ తెరీసా. రాజీపడి బతికే వాళ్ళు ఉంటారా తల్లి? దేవుడు స్పష్టంగా దర్శిస్తున్నా, సన్నివేశాలను ముందుకు తెచ్చి హృదయాన్ని తడతన్నా, ఏ స్పందన లేకుండా రాజీపడి బతికేవాళ్ళు ఉంటారా కొంతమంది సమాజంలో? వాళ్ళని బతకనే, ఎందుకంటే వాళ్ళకి తెలివి లేదు, ఆలోచించరు. కానీ నువ్వెలా ఉంటావురా నిద్రపోతా? పేతురుతో ప్రభు అన్నాడు, సీమోను నీవును నిద్రిస్తున్నావా? ఫినెహాసు చూసి ఓర్వలేకపోయాడు, కడుపు రగిలిపోయింది. ఇంత దారుణం జరిగి ఆందోళన ప్రజలు ఇదైపోతుంటే వీడు ఇలా చేస్తున్నాడు, నేనేం చేయగలను అని లేచి, తర్వాత ఏ శిక్షణ విధించనే మోషే నాకు, నేనైతే ఓర్వలేను, నా వంతు నేను స్పందించాలి. ఫినెహాసు ప్రాయశ్చిత్తం చేశాడని రాసుంది. యేసు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఫినెహాసు ఆనాడు తెగులుకి అడ్డు తగిలి జరిగించిన చర్యతో ప్రాయశ్చిత్తం చేశాడు. ఈరోజు సమాజం విమోచన కోసం నేను ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయగలను? నా బాధ్యత ఏంటి? నా వంతేంటి? నా ప్రియమైన బిడ్డలారా,
మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు నిద్ర రావట్లా. ఎంత బలవంతంగా నిద్రపోదామన్నా నిద్ర రావట్లా. ఎందుకు రావట్లేదు తెలుసా? రోగం కాదు, ఆలోచనలో. ఇంతవరకు చేశాను, ఇంకేం చేయగలను దేవా? ఇంకా నేనేం చేయగలను? ఇంకా నేనేం చేయాలి? ఇంకా 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 ఆ ఆలోచనల దొంతరన్న నన్ను నిద్రపోని ఎట్లా? నా వల్ల కావట్లా, నిద్ర పట్టట్లా. నాలాగా మిగిలిన వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద కోపం వస్తుంది. చిన్నగా వాళ్ళు ఇప్పుడిప్పుడే నా ఆలోచనలు అందుకుంటుంటే లోపల చెప్పలేని ఆనందం కలుగుతుంది. రైట్, చిన్నగా వీళ్ళ కూడా ఆ కనెక్షన్ అందుకుంది. చిన్నగా ఇప్పుడిప్పుడే వీళ్ళలో ఆ భారం పెరుగుతుంది. పెరగాలి. నా ఒక్కళ్ళలోనే కాదు, ఈ మంట అందరిలో రావాలి. సమాజ రక్షణ కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సాతాను కార్యాలను అడ్డగించడం కోసం, ప్రజల్ని బయటికి తేవటం కోసం, నశించిపోతున్న ఆత్మను రక్షించడం కోసం స్పిరిచువల్గా నేనేం చేయాలి అని కొంతమంది గుండెల్లో ఆవేదన ఉండాలి. కొంతమందికి సోషల్ సర్వీస్, సామాజికంగా కొన్ని ముఖ్యమైన ప్లేసుల్లోకి నేను వెళ్ళి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలి. ఇది నా కర్తవ్యం. నేనేం చేయాలి? బిఆర్ అంబేద్కర్ మహనీయుడి గురించి మీకు ఎన్నోసార్లు చెప్పాను. జాతి అన్యాయం అయిపోతున్నప్పుడు, జాతి తృణీకారానికి గురైనప్పుడు అందరికంటే చురుకైనోడు, తెలివైనోడు బోర్డు మీద లెక్క వేసి దీన్ని ఎవరు పూరిస్తారు అని అడిగాడు పంతులు. ఎవడి వల్ల గాల. ఎక్కడో చివర కూర్చున్న అంబేద్కర్ చేయెత్తాడు. నేను పూర్తి చేస్తాను ఆ లెక్క అని పిలిచాడు. అంబేద్కర్ లేచి 2 అడుగులు ముందుకేగానే కూర్చున్న పిల్లలందరూ బయటికి వెళ్ళారు. నాకు వచ్చురా లెక్క, నేను చేస్తాను అంటే ఒక అంటరాని వాడు వచ్చి లెక్క చేసేదేంది? అతని చేతులు బోర్డు తాకేదేంది? జుట్టు కత్తిరించమని బార్బర్ దగ్గరికి వెళ్తే దున్నపోతుకు క్షవరం చేస్తున్న బార్బరు అతనికి చేయలే. ఎందుకంటే నువ్వు అంటరానివాడేరా. దప్పికై నీళ్లు తాగుదామని బావి దగ్గరకు పోతే పట్టుకొని కొట్టి పక్కకు తీసుకొచ్చారు ఆయన్నే. క్లాస్లో కూడా నీళ్లు తాగుదామని కుండ దగ్గరికి వెళ్తే సారు కోప్పడతాడు. నేను వచ్చిందాక ఆగలేవా అంటే వాళ్ళు మామూలుగా ముంచుకొని తాగుతున్నారు, నువ్వు తాగకూడదు అట్లా. నేను వాళ్ళంటి మనిషినే కదా. కాదు, వాళ్ళు వేరు, నువ్వు అంటున్నాను అడిగి, నువ్వు తాగకూడదా? తన జాతికి జరిగిన ద్రోహాన్ని గుర్తు చేసుకుని ఎట్లా నన్న జాతిని ఉద్ధరించాలి. దానికోసం నా జీవితం బలిపీఠం మీద ఆహుతైనా పర్వాలేదు, నేను నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, నా జాతి. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఆ రోజు ఆయన అన్న మాట చాలాసార్లు గుర్తొచ్చింది నాకు ఇప్పుడు లైఫ్లో. మహమ్మద్ అలీ జిన్నా, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ ముగ్గురు విదేశానికి వెళ్ళారట ఒకసారి. 2 నైట్. న్యూస్ విలేకరు ఉంటారు కదండి, రిపోర్టర్ అట్లా ఉంటారు కదా. ఆ జామున వాళ్ళని పలకరించి వాళ్ళతో మాట్లాడాలని అతను వెళ్ళాడట. ఆ జామున వెళ్ళినప్పుడే అనుకున్నాడు, నేను ఈ జామున వెళ్తున్నాను, వాళ్ళు ఎందుకు ఉంటారు, నిద్రపోతుంటారు కదా, ఒకవేళ మేల్కొని ఉంటే పలకరిద్దాం, వాళ్ళు చెప్పే విషయాలు రాసుకుందామని అతను ఇంట్రెస్ట్ని బట్టి వెళ్తే 2 గదుల్లో లైట్ ఆఫ్ చేసింది. మహమ్మద్ అలీ జిన్నా లైట్ ఆగిపోయింది, మహాత్మా గాంధీ గారి లైట్ ఆగిపోయింది. అనుకుంటానే ఉన్నాను, వాళ్ళు ఎందుకుంటారు, ప్రయాణం వాళ్ళు అలిసి ఉంటారు, నిద్రపోతుంటారు అనుకుంటూనే అంబేద్కర్ గారి గది దగ్గరికి వెళ్ళినప్పుడు లైట్ వెలుగుతూ ఉంది. ఆయన నిద్రపోవట్లేదు. దాని వెలుతురులో ఒక బుక్ స్టడీ చేస్తూ ఒక నోట్స్ పెట్టుకొని రాస్తా ఉన్నాడు, డైరీ పెట్టుకొని. అతను ఆశ్చర్యపోయి, సార్ ఏంటి మీరు, వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు, మీరేంటి ఇంకా నిద్రపోలేదు, 2 అవుతుంది, సమయం ఎంత అయింది? ఆయన అన్నమాట, నా జాతి నిద్రపోతుంది, నేనన్నా మేల్కోవాలి. ఇతరుల వాళ్ళు మేల్కున్నారు, వాళ్ళు నిద్రపోయినా పర్వాలేదు, నా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు, నేనన్నా మేల్కోపోతే అందరం శాశ్వతంగా నిద్రపోవాల్సి వచ్చింది అని అతనితో మాటలు కలిపాడు. అంబేద్కర్ గారి యొక్క వ్యాఖ్యలు చాలా ఆలోచించదగ్గవి. నేను చాలా 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 లైక్ చేస్తాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇతరులతో నాకు అనవసరం, నేను చెప్తున్నాను. అందరూ ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అని ఆయన అనుకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఏ అంటరానుడని తృణీకరించబడ్డారో వాళ్ళలో పై స్థాయి అధికారుల దగ్గర నుంచి టాప్ 1లో కూడా ఉన్న పొజిషన్కు ఉన్నారు. ఆ మెట్టుకి చేరడానికి తన వంతు కృషి చేసినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ మహనీయుడు. ఆయనేం ధనికుడు కాదే, సామాన్యుడే. కానీ సామాన్యుడు సాధించలేని కార్యాలు ఎన్నో సాధించాడు ఆయన. ఈరోజు మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, జరుగుతున్న సమాజంలోని పరిణామాలు, పరిస్థితులు చూసినప్పుడు
స్పిరిచువల్ గాను, సోషల్ సర్వీస్ పరంగాను, ఇటు సామాజిక సేవ, సంఘ సేవ, ఆధ్యాత్మిక సేవ, భౌతిక సేవ. భౌతికంగా అంటే ఆయా హోదాల్లో, బాధ్యతల్లో, పదవుల్లో ఉండి సమాజాన్ని బాగు చేయటం, సమాజానికి మేలుకరంగా బ్రతకడం. అతడు ఒక విఆర్ఓ అయి ఉంటాడు, లేదా ఇంకొక ఆఫీసర్ అయి ఉంటారు, పంచాయతీ సెక్రటరీ ఏదో అవుతుంటారు, అయి ఉంటారు. గ్రామంలో ఉండే దేనికి పర్మిషన్ అడగరు. చర్చి కడితే మాత్రం వచ్చేస్తారు. ఎట్లా కడతారండి పర్మిషన్ లేకుండా? ఆపేయండి, ముందు అర్జెంట్గా ఆపేసేయండి. సార్ ఇన్ని కట్టారు సార్, వాటన్నిటికి ఉందా? అవన్నీ నీకు అనవసరం, ముందు నీ సంగతి చెప్పు. మరి బార్ షాపులు, పబ్బులు, క్లబ్బులు, బార్ షాపులు, గ్రామాల్లో బార్ షాపులు విపరీతంగా ఉన్నాయి కదా సార్. బార్ షాపులు సమాజాన్ని పాడు చేస్తున్నాయి. యేసు ప్రభు మాటలు అంటే సమాజాన్ని బాగు చేస్తాయి సార్. త్రాగుడు అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారి. దాన్ని పెంచి పోషిస్తున్నాయి బార్ షాపులు. మీరు వాటిని మోయించండి. ఆ బార్ షాపు పోకుండా దేవుని ప్రేమను పరిచయం చేసి ఒక త్రాగుబోతుడిని, దొంగోడిని, నరహంతకుడిని, నానావిధ పాపాల్లో బ్రతికేవాడిని ఒక మామూలు మనిషిగా చేసి మహనీయుడిగా తీర్చిదిద్దేది దేవుని సంఘం సార్, యేసుక్రీస్తు బోధ మందిరం సార్, చర్చి సార్. దీనికి ఎందుకు సార్ కూల్ చేయాలని అందరూ మూకుమ్మడిగా కట్టకట్టుకొని, అతడు ఒక పోలీస్ అధికారి అయి ఉంటాడు, వాళ్ళకే కొమ్ము కాస్తాడు. అతడు ఒక ఎంఆర్ఓ అయి ఉంటాడు, వాళ్ళకే కొమ్ము కాస్తాడు. అతడు ఒక లాయర్ అయి ఉంటాడు, వాళ్ళకే కొమ్ము కాస్తాడు. చివరికి కోర్టులో తీర్పు తీర్చాల్సిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది అటే సపోర్ట్ చేసి సమాజాన్ని బాగు చేసేది, సమాజాన్ని పాడు చేసేది, దాని గురించి ఎవరికి చిత్తశుద్ధి ఉండదో. కానీ ప్రజల్ని బాగు చేయడానికి నడుం కట్టినటువంటి వ్యక్తులకు ఎందుకు ఈ టార్చర్? అంతా కలిసి వస్తారు. ఈ మందిరం కట్టేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు. చర్చి కడుతున్నారు, ఇక్కడ మందిరం కడుతున్నారు, చుట్టూ ఏమీ లేవు, పొలాలే. అయినా సరే చాలా ఇబ్బంది పడి చాలా పిచ్చి ఆలోచన చేశారు. ఇప్పుడు లక్షలకు అమ్ముకుంటున్నారు. లక్షలకి మా స్థలాలు రేట్లు పడిపోతాయి, మా స్థలాలు రేట్లు పడేది, లక్షలకు అమ్ముకుంటున్నారు. మరి ఏ రేటు పడిపోలేదే? మనం ఇక్కడ మందిరం కట్టేటప్పుడు సెంటు 60,000కి అడిగిన దిక్కు లేదు. ఇక్కడ ఈరోజు లక్షలకు అమ్ముకుంటున్నారు. చెబుతున్నా అండి మాట వరుస. చర్చి కడుతున్నారా, చర్చి కడుతున్నారు. కడితే ఆ సమాజంలో దరిద్రం పోయిద్దిరా, మీ ప్లాట్లకున్న దరిద్రం కూడా పోయిద్దిరా. మంచి రేట్లు వస్తాయి. అవసరమైతే దేవుని బిడ్డలే కొనుక్కుంటారు అనుకోవాలి, కానీ దాన్ని లేకుండా చేయటం ఏంటంటే నాయన. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన వరం, అది మన దేశానికి దీవెన. ఆయన వార్త. ఎంతో మంది కఠిన పాషాణ హృదయాలు రద్దలై మారి ఈరోజు సమాజంలో దీవెనకరమైన పాత్రలే బ్రతుకుతున్నారంటే యేసుక్రీస్తు శిలువ సువార్త ప్రభావమదే. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలకు జరుగుతున్న అన్యాయం విషయంలో అందరి హృదయాల్లో భారం ఉండాలి. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి భారం ఉండాలి. దేవుని ప్రేమను లోకానికి చూపడానికి భారం ఉండాలి. నేను ఏ విధంగా చేయగలను? ఒక చిన్న సమాజంలో ఒక చిన్న పరిచర్య మొదలుపెట్టి అంతటితో తృప్తి చెందక ఇంకొంచెం దేవుడు నాకు ఇచ్చిన పరిధిలో ఇప్పటికీ నేను నిద్ర లేకుండా ఆలోచించి ఏమేం చేయగలను, ఇంకా ఏమేమి ఇంప్లిమెంట్ చేయగలనో అన్నీ చేసుకుంటా. ఈరోజు కూడా నా సంచారాలు ఆగకుండా నిరంతరం తిరుగుతూనే ఉన్నాను. నేను ఈరోజు నా ఆత్మీయ బిడ్డలుగా మీకు నా హృదయ ఘోష చెప్పుకుంటున్నాను. మీరు కేవలం వినువారై ఉండక భారాన్ని, బాధ్యతను ఆకలింపు చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, వేలాదిగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు ఉన్నారు. జూమ్లో చాలా మంది కనపడుతున్నారు. అందరూ కూడా వినండి. కొన్ని సన్నివేశాలని ముందుకు దేవుడు తెచ్చినప్పుడు ఫినెహాసు ఓర్వలేకపోయాడు. నేను చూచి ఓర్వలేకపోయిన దాన్ని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు. ఫినెహాసు స్పెషల్ పర్సన్ అని దేవుడు ఎక్స్పోజ్ చేసినట్టుగా ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు గుర్తించినట్లు అందరూ నిర్లక్ష్యంగా ఉన్నారు. నీవు కూడా ఉంటావా? ప్రార్థించేవాడు ప్రార్థించాలి, ప్రేమ చూపేవాడు ప్రేమ చూపాలి, ప్రకటించేవాడు ప్రకటించాలి, సమాజ రక్షణ కోసం ప్రయాసపడేవాడు బాధ్యతగా ప్రయాసపడాలి. సేవకుడు సేవకురాలైతే ఈ గ్రామ రక్షణ కొరకు నడుం కట్టాలి నేనని భార్యాభర్తలు మాట్లాడుకొని సమాజానికి ప్రేమ చూపిస్తూ, సత్యం చెబుతూ, ఆత్మలకు దేవుని శక్తిని చూపిస్తూ ఆత్మని రక్షించడానికి నడుం కట్టాలి. డేవిడ్ బ్రెనార్డ్ ఎలాగైతే ఒక సమాజం కోసం వెళ్ళి తన ఊపిరి పోయేంత వరకు అక్కడే అంకితం అయ్యాడో, డేవిడ్ లివింగ్స్టన్ ఎలాగైతే దక్షిణ ఆఫ్రికాకి వెళ్ళి ఆ ప్రజల రక్షణ కోసం అక్కడే అసువులు బాచాడో,
విలియం కేరీ ఇంగ్లాండ్ వదిలిపెట్టి ఇండియాకు వచ్చి ఇండియాలోనే సమాధి చేయబడ్డాడో, అలాగే ఇది చిన్న గ్రామమైన పెద్ద ప్రాంతమైన ఈ ప్రాంత రక్షణ కోసం నా కుటుంబం నేను అంకితం అని సమర్పణ కలిగి ఆ సమాజ రక్షణే నా జీవిత ధ్యేయమని దృష్టి పెట్టుకొని ఆ సమాజంలో నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం దైవజనురాలు నడుం కట్టాలి. అది లక్ష్యమై ఉండాలి.